ఓ వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు అకారణంగా తమపై, ఇంటిపై, ఇంట్లోని వస్తువులపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోళ్లకుంట కాలనీలో ఇంటి ముందు బర్త్డే కేక్ కట్ చేస్తుండగా మొదలైన గొడవ పెద్దది కావడంతో ఆ వర్గం వారు ఇంటిపై రాళ్లు వేశారని, ఇంట్లోని ఆడవారిని కొట్టారని, బైక్పై పెద్ద పెద్ద బండరాళ్లు వేసి తీవ్రంగా నష్టపరిచారని ఆరోపించారు. ఈ విషయంపై సిద్దిపేట 1 టౌన్లో ఫిర్యాదు చేశామన్నారు. కాగా ఈ విషయంపై హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు స్పందించి సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. దాడిపై చుట్టుపక్కల ప్రజలను ఆరా తీశారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అక్కడకు చేరుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఒక 2.5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. మేము తిరుగుతున్నాము. మేము బాధితులకు కదా మేము అందరం ఉన్నాము. బాధితులు ఏడుస్తున్నారు. వాళ్ళ పిల్లలు చదువుకునే పిల్లల యొక్క భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ ఉంది. అరే మేము వదిలిపెట్టం బీట మీద అందరూ చంపేస్తామని చెప్పేసారు. బట్టలు చింపుకోవడాలు ఛాలెంజ్ చేసిపోతున్నారు. ఇంతవరకు పోలీసు యొక్క నిర్లక్ష్యం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ హౌస్ ప్రాపర్టీ యొక్క వెహికల్ని సీజ్ చేయలేరు. అక్కడ ఉన్నటువంటి ఇటుకలు కానీ, రాళ్ళు కానీ, కట్టెలు కానీ వదిలిపెట్టారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా అంతా లూప్ లైన్ ఉన్నది. ఏమంటే ట్రెస్ పాసింగ్ చేస్తుంటారు. ఇది హిందువులపైన జరిగినటువంటి ఒక అవమానమైనటువంటి విషయం. ఇది ఇలా ఈ మాకున్నటువంటి కాలకుంట్ల కాలనే కాదు, రేపు సిద్దిపేట కాదు జిల్లా మొత్తం ఇటువంటి సంఘటన జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకొని నేను సీఏ గారికి పదే చెప్తున్నాము. మేము చెప్తుంటే వాళ్ళని మేము ఆర్జెట్మెంట్ మేము బదిలాడుతున్నాము. కానీ వాళ్ళ డ్యూటీ చేయమంటే వాళ్ళు డ్యూటీ చేయలేకపోతున్నారు. అని అంటే ఎస్ఎస్ ఎగ్జామ్ ఉన్నది, ఈ ఎగ్జామ్ ఉన్నది, నాకు బందోబస్తు పోలీసులు లేరు. ఇది కాదు కరెక్ట్. బాధితుడికి సత్వర న్యాయం చేయాలి. ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. వారి దృష్టి తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మన యొక్క మీడియా సహకారంతో పై అధికారులు చూసేసి మేము దీనికి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంటి ముంగట ఒక బాబుది బర్త్డే అవుతుంటే బర్త్డే పార్టీ చేసుకుంటారు ఫ్రెండ్స్ అంతా కలిసి. ఇగో ఈ బాబు దగ్గరికి ఒక 4-5 ముస్లిం వాళ్ళు వచ్చి ఈ బాబుని కొడుతుర్రు. ఆల్రెడీ ఈ బాబుని కొడుతుంటే మా అబ్బాయి వెళ్ళి ఎందుకు కొడుతురు, మావని ఎందుకు కొడుతుంటారు అని మావోడు పోయి ఈ బాబాయిని ఆపుతుంటే మావని మీదకి అందరు మావని కొట్టనికి వస్తే మావని ఎందుకు కొడుతుర్రు అని నేను ముందటికెళ్ళి మావని కొడుతుంటే మేము గేట్ పెట్టుకొని లోపల ఉన్నా కానీ వాళ్ళ ఒక 5-6 కలిసి వేరేటోళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకి 20-30 మంది వచ్చి చిన్న పిల్లల కాంచెల్లి మా ఆడళ్ళని కానీ చిన్న పిల్లలు కానీ ఎవరిని వదిలిపెట్టలేదు. మైన్ హ్యాండింగ్ చేసిండ్రు, రాళ్లతో కొట్టిర్రు, ఇంటి పైన దాడి చేసిర్రు. ఎట్లా పడితే అట్లే వాళ్ళ చేతికి ఏది వస్తే కూడా పడితే దాంతో ఎట్లా పడితే అట్లే కొట్టిర్రు మమ్మల్ని. బండి ఇంటి ముంగడ బండి ఉంటే బండి మీద పెద్ద గనెట్రాయింట్ ఎత్తేసి బండి పొట్టు చేసిర్రు, మమ్మల్ని కొట్టిర్రు. ఎక్కడోళ్ళక్కడ ఫరారయ్యారు. ఇంతవరకు మేము నైట్ యాక్షన్ తీసుకుంటాం. నైట్ 9:30-10 వరకు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు పోలీసు వాళ్ళు. ఇంతవరకు కూడా యాక్షన్ లేదు, ఏం లేదు. ఒక్కలే వెళ్తారు. అరే పరిస్థితి ఇంటికి వచ్చేదాకా మా పిల్లలతో మేము ఎట్లా భయంగా మేము ఎట్లా ఉంటాం, ఎట్లా చేస్తాం. మాకు దీనికి ఏదో మాకు చూపెట్టాలని మేము మనవి ఇచ్చుకుంటున్నాం.